రాష్ట్రంలో ఎదురవుతున్న త్రాగునీరు డ్రైనేజ్ సమస్యలపై యువతకు ఉపాధి కల్పనపై ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తెలిపారు. పార్టీ ఎమ్మెల్యేలు నాయకులంతా క్యాడర్కు అందుబాటులో ఉండాలని పవన్ దిశానిర్దేశం చేశారని అన్నారు. త్రిశూల్ వ్యూహంతో త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారంటున్న పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణతో మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ సమావేశం ముగిసింది. అసలు సమావేశంలో ఎలాంటి అంశాలు పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు, ఎలాంటి అంశాల మీద చర్చ జరిగిందనేది మనతో మాట్లాడడానికి పాలకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ గారు. సార్, ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయి, ఏంటి ప్రధానంగా ఏ అంశాలు చర్చించారు? ప్రధానంగా రాష్ట్రంలో కానీ అలాగే నియోజకవర్గాల్లో రోడ్ల సమస్య పైన మాట్లాడడం జరిగింది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మంచినీటి సమస్య, ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు కానీ అలాగే మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి రహదారులు, అలాగే మంచినీటి సమస్య, అలాగే పట్టణాలు ఈరోజు చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో కానీ శానిటేషన్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. దాని గురించి కూడా ఈ ప్రధానంగా చర్చకు వచ్చింది. అలాగే ఈ డంపింగ్ యార్డ్ సమస్యలు కానీ అలాగే యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి కూడా ప్రధానంగా చర్చకు రావడం జరిగింది. వీటన్నిటిపైన డిప్యూటీ సీఎం గారితో చర్చించాం. చాలా సానుకూలంగా స్పందించారు. అలాగే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఏవైతే గతంలో వైసీపీ ప్రభుత్వంలో చేయనటువంటి పనులన్నీ కూడా, ముఖ్యంగా ప్రధానంగా రోడ్లు కానీ అలాగే మంచినీటి సమస్య కానీ ఇవన్నీ కూడా ఈరోజు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేయడానికి మాట్లాడామండి. క్యాడర్కు సంబంధించి కూడా కాస్త నిరుత్సాహంలో ఉన్నారు క్యాడర్ అంతా కూడా. వారందరికీ కూడా నాయకులు ఎవరు అందుబాటులో ఉండే పరిస్థితి లేదు. దీన్ని ఖచ్చితంగా కూడా క్యాడర్ అంతా కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. నాయకులు అందరూ అందుబాటులో ఉండాలనేటువంటి అంశాలు ప్రస్తావనకు వచ్చినాయి అంటున్నారు. వీటి మీద ఏమైనా చర్చ జరిగిందా క్యాడర్కి సంబంధించి? ప్రధానంగా క్యాడర్ గురించి బలోపేతం చేయాలన్నది పార్టీ అధ్యక్షుల వారి నిర్ణయం అండి. అలాగే పార్టీని బలోపేతం చేస్తూ అలాగే కూటమి నాయకత్వంతో కలిసిమెలిసి వెళ్ళాలన్నది మరి గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా సూచనలు ఇచ్చారు. అదేవిధంగా ముందుకు సాగుతామని కూడా మేమందరం కూడా తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా క్యాడర్కి ఎప్పుడు కూడా ఎమ్మెల్యేలు అందరం కూడా అందుబాటులో ఉన్నాం. క్యాడర్ సమస్యలు కూడా తెలుసుకుంటున్నాం. అలాగే మరి ఎక్కడైతే బలంగా జనసేన పార్టీ బలంగా ఉందో ఆ నియోజకవర్గాల్లో కూడా మరి ప్రధానంగా దృష్టి సారించమని కూడా అధ్యక్షులు వారు తెలియజేశారు. ఖచ్చితంగా క్యాడర్ను బలోపేతం చేయడానికి ఒక దిశానిర్దేశం కూడా చేశారు. అలాగే కూటమితో కలిసి వెళ్ళాలని కూడా మరి డిప్యూటీ సీఎం గారు కూడా తెలియజేశారు. ఆ విధంగా ఎమ్మెల్యేస్ అందరం కూడా క్యాడర్కి అందుబాటులో ఉంటూ, అంటే ఆ విషయం గురించి చర్చకి రాలేదు. ఖచ్చితంగా ఇప్పటికే ఎమ్మెల్యేలు అందరం కూడా క్యాడర్కి అన్ని విషయాల్లో కూడా అందుబాటులో ఉంటాం. జనసేన పార్టీకి ఎల్లప్పుడూ కూడా ఎమ్మెల్యేస్ అందరం కూడా మరి బలోపేతం చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామండి. అంటే సార్, ముఖ్యంగా ఏదైతే గత కొన్ని రోజుల నుంచి కూడా కూటమిలో కొంత చిచ్చు మొదలైంది. కూటమి నేతలను ఆ పార్టీ నేతలే విమర్శించే పరిస్థితికి వచ్చింది. ఇటు తెలుగుదేశం నాయకులని అంటా ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా వీటిపైన పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. వీటి మీద ఏమైనా చర్చ జరిగిందా? లేటెస్ట్గా జరిగినటువంటి ఈ అంశాల మీద ఏమైనా ప్రస్తావించారు? ఏమీ లేదండి, అదేమీ లేదు. ఈరోజు ఒకసారి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఏవైతే అవాస్తవ కథనాలన్నీ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ జనసేన పార్టీ కానీ చాలా కలిసిమెలిసి ఉన్నాం మేమందరం కూడా. మరి బయట నుంచి వైసీపీ వాళ్ళు మాత్రం దుష్ప్రచారం చేస్తున్నారు. ఎప్పుడు కూడా కూటమి బలంగా ఉంటుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూటమి అంతా కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్తాం. ఏదైతే ఈ వైసీపీ పార్టీ మా మీద మరి బురజల్లా కార్యక్రమాలు చేస్తున్నాయో ఖచ్చితంగా భవిష్యత్తులో వాటిని తిప్పికొట్టాలని డిప్యూటీ సీఎం గారు ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారండి. అంటే సార్, ఫైనల్గా ఏదైతే ఇటు క్యాడర్ని ఒక తాటి మీదకి తీసుకురావాలి, క్యాడర్ అందరినీ కూడా సమన్వయం చేసే విధంగా కూడా త్రిశూల్ అనేటువంటి ఒక వ్యూహాన్ని తీసుకుని వస్తామన్నారు. మూడంచెలుగా పార్టీని బలోపేతం చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. వీటి మీద ఏమైనా చర్చకు వచ్చిందా, ఏంటి ప్రధానంగా? గతంలో కూడా మొన్న విశాఖపట్నం జరిగినటువంటి సమావేశంలో కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా త్రిశూల్ అనే ప్రోగ్రాం గురించి చెప్పారు. ఇప్పటికే దాని గురించి చర్చించడం జరిగింది. అలాగే ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ ప్రోగ్రాంని కార్యకర్తలు అన్ని విధాలుగా కార్యకర్తలను ఆదుకోవడానికి మరి పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రోగ్రాంని మరి కార్యకర్తల పరంగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు కూడా. అది త్వరలోనే
మరి కార్యకర్తలందరికీ కూడా ఈ ప్రోగ్రాం తెలియజేసి ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామండి. ఫైనల్గా పర్యటనలు చేయాలని నిర్ణయించుకున్నారా రాష్ట్ర వ్యాప్తంగా? ఎందుకంటే మీరు అనేక సమస్యలు మీ దగ్గర మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలు కూడా మీ ఎమ్మెల్యేలంతా ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది కాబట్టి త్వరలో ఏమైనా పర్యటనలు చేయాలని పవన్ కళ్యాణ్ గారు ఏమైనా నిర్ణయించుకున్నారా? ఏమైనా అదేం లేదండి, ఆ విషయం అయితే చర్చకి రాలేదు. పర్యటన వివరాలు అయితే ఏమీ ఆ విషయం చర్చకి రాలేదు. ఖచ్చితంగా ఎమ్మెల్యేస్ అయితే ఖచ్చితంగా మీరు ప్రజల్లో వెళ్ళండి, ప్రజా సమస్యలు తెలుసుకోండి. అలాగే ఏవైతే ఇప్పుడు ప్రధానంగా ముందుగానే చర్చించాం, ఏవైతే రోడ్లు కానీ, అలాగే మంచినీటి సమస్య కానీ, అలాగే శానిటేషన్ కానీ, యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాల గురించి చర్చించాం. ఈ విషయాలు ఖచ్చితంగా మరి రానున్న రోజుల్లో మరి చెయ్యాలని చెప్పాం. ఖచ్చితంగా మరి డిప్యూటీ సీఎం గారు కూడా సానుకూలంగా దాని గురించి స్పందించారండి. థ్యాంక్ యూ. అయితే ఇది మొత్తానికి ఏదైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో జరిగినటువంటి సమావేశంలో చాలా కీలకమైనటువంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. రాబో రోజుల్లో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, ఇప్పటికే ఉన్నటువంటి రోడ్లు, అదేవిధంగా తాగునీరు, అదేవిధంగా శానిటేషన్ సమస్యలపైన, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన ప్రధానంగా చర్చ జరిగిందంటా ఉన్నారు. ఈ సమస్యలన్నిటిపైన కూడా తో పాటు త్రిశూల్ అనేటువంటి ఏదైతే ఒక వ్యూహం ఉందో దాన్ని ఖచ్చితంగా త్వరలో ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం పార్టీ అన్ని విధాలుగా కూడా చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉందంటూ కూడా ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ చెప్తున్న పరిస్థితి. ఇది ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ జీవన్తో రాజ్ కుమార్, ప్రైమ్9 న్యూస్, మంగళగిరి.